బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాపిస్టి పాకిస్తాన్ ఎస్ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తుంది మేమే, వారికి నిధులు సమకూరుస్తుంది మేమే, వారిని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తుంది మేమే అని ఏకంగా అక్కడి రక్షణ మంత్రి ఒప్పేసుకున్నారు. అయితే మరోసారి ప్రపంచం ముందు పాకిస్తాన్ అడ్డంగా బుక్కైంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్టుగా పాక్ అంగీకరించింది. వారికి డబ్బులు శిక్షణ అన్ని ఇస్తుంది మేమే అంటూ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అమెరికా, బ్రిటన్, పశ్చిమ దేశాల వల్లే ఆ పని చేస్తున్నామన్నారు ఆయన. నిస్సిగ్గుగా ఎటువంటి నీచ పనిని ఉరిగడుతున్నారని చెప్పేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. నీచానికి దిగజారింది పాకిస్తాన్. మరి ఏకంగా అసలు మాకు ఎటువంటి సమస్య లేదు, లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి వ్యక్తులు మేము కానే కాదు, ఉగ్రవాదుల దాడి కాదని చెప్పి ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ మరొకసారి అడ్డంగా బుక్కైంది. అయితే అందువల్లే మేము బాధపడుతున్నాము అంటూ దొంగేడుపులు ఏడుస్తున్నారు. మళ్ళీ అంటే ఇటువంటి ఉగ్రవాదులను పెంచి పోషించిన కారణంగానే దేశ విదేశాల్లో మేము శత్రువులుగా మారిపోయి మా పైన ఇటువంటి దాడులు జరుగుతున్నాయి, అందుకే మేము ఇబ్బంది పడుతున్నామంటూ కూడా దొంగేడుపులు ఏడుస్తున్నారు సదరు రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. ఒకసారి ఆయన ఏం మాట్లాడారనే విషయం మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఫల్గామా దాడి తర్వాత ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ రక్షణ మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే మనం చూసాం అసలు పాకిస్తాన్కి దానికి ఎటువంటి సంబంధం లేదంటూ లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి సఫీవుల్లా కసూరి అనేటువంటి ఒక డిప్యూటీ చీఫ్ చెప్పుకొచ్చారు. ఇది ఉగ్రవాద సంస్థ చేసిన పని కాదు, ఇది భారత్ కావాలి మా పైన చేస్తున్న కుట్ర, పాకిస్తాన్ని మా పైన మమ్మల్ని కించపరచడానికి దేశ విదేశాలుగా మా కీర్తి ప్రజల్ని దిగజార్చడానికి చేస్తున్న కుట్ర అని ఒక రకంగా మాట్లాడడం ఒక వీడియో బయటలో మనం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా వాళ్ళే ఒప్పేసుకున్నారు. అందరికీ తెలిసిందే, దీంట్లో ఏది కూడా గోప్యంగా ఉంచాల్సిన అవసరం అందరికీ బహిరంగంగా ఇది పాకిస్తాన్ పనిని అందరూ కూడా భావిస్తున్నాము. సో ఏకంగా రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏం చెప్పారంటే పాకిస్తాన్లో ఇటువంటి ఆర్మీ చేతనే ఇదంతా కూడా ఉగ్రవాదులను శిక్షణ ఇవ్వడం కానివ్వండి, వారికి నిధులు సమకూర్చే పని మొత్తం కూడా మేమే చేస్తున్నామని చెప్పి ఖవాజా ఆసిఫ్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు పాకిస్తాన్కి. సో అది చెప్తూనే మరోవైపుగా మేము అటు బ్రిటన్, అమెరికా, పశ్చిమ దేశాలకు సంబంధించినటువంటి విషయంలో వారిని ఎదుర్కోవడం కోసం ఎంత చేశామని చెప్తున్నారు. ఇలా చేయడం వల్లే మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ కూడా దొంగేడుపులు ఏడుస్తున్నాడు ఆయన. ఒకసారి ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో చూద్దాం. That Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that that was a mistake, and we suffered for that. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that that was a mistake, and we suffered for that. You do admit. చూడండి ఇక్కడ ఎంత నిస్సిగ్గుగా, ఎంత ఇక నేను దానికి మించి మాట్లాడదలుచుకోవాలి, దుర్మార్గంగా, దౌర్జన్యంగా, ఎంత నిస్సిగ్గుగా, ఎంత హీనంగా మాట్లాడుతున్నారు అర్థం చేసుకోండి. పశ్చిమ దేశాలు, అమెరికా, బ్రిటన్ పైన వాళ్ళతో యుద్ధానికి సంబంధించి మేము ట్రైన్ చేస్తున్నాము, ఈ ఉగ్రవాద సంస్థని పెంచి పోషిస్తున్నాము, నిధులు సమకూరుస్తున్నాము, వారికి అన్ని రకాలుగా విషయాల్ని మేము పొందుపరుస్తున్నాము, వెపన్స్ ఇస్తున్నాము, ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి మాటని ఏకంగా ఆ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ఇది ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలను మాట్లాడుకొచ్చారు. అంటే ఇది ముమ్మాటికి పాకిస్తాన్ ఉగ్రవాదులను తెరలేపి మరి, ఉగ్రవాదులను తట్టిలేపి మరి, వారికి ట్రైనింగ్ ఇచ్చి మరి దేశాల్లో వివిధ దేశాల్లో దాడులకు తెరలెత్తని, మరీ ముఖ్యంగా భారతదేశం పైన ఉసిగొలిపి మన వైపుకు పంపించి అక్కడి నుంచి శునకానందం పొందుతున్నట్టుగా భావించాలి. ఎస్, దానికి ప్రతిచర్య ఉండబోతోంది. డెఫినెట్గా దానికి అంతకమించి సమాధానం చెప్పాల్సిన సమయం అయితే ఆసనమైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో నిన్న వరకు మనం చూసాం లష్కరీ తోయిబాకు సంబంధించిన డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి కూడా మాకు అసలు ఎటువంటి సంబంధం లేదు, భారత్ మా పైన డ్రామాలు ఆడుతోంది, దేశ విదేశాల్లో మా కీర్తి ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా మాట్లాడుతోంది, మాకు అసలు ఆ ఫహల్గామా దాడితో సంబంధం లేదని చెప్పి ఒక ఉగ్రవాద సంస్థ మాట్లాడుకొస్తే రక్షణ శాఖ మంత్రి మాత్రం ఎస్ మేమే వారిని పెంచి పోషిస్తున్నామంటగా మాట్లాడుకొచ్చారు. సో ఈ రకంగా చాలా క్లియర్గా పాకిస్తాన్ వల్లే ఈ యొక్క ఉగ్రదాడి జరిగిందని చాలా క్లియర్గా వాళ్ళే చెప్తున్న నేపథ్యం ఎటువంటి ప్రతిచర్య ఉండబోతోంది. సో ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి మనం? ఇక్కడ చాలా క్లియర్ గా పాకిస్తాన్ సంబంధించి రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ముఖ్యంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి పెద్ద ఎత్తున. ప్రధానంగా
ఆయన అంతర్జాతీయ మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో క్లియర్ గా చెప్తున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు మేము ఈ చెత్త పనులను చేస్తున్నాం. అయితే ఇది పొరపాటు అని అర్థమైంది. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేము చేరకపోయి ఉంటే పాకిస్తాన్ కు తిరుగులేని రికార్డు ఉండేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. అట్లాగే లష్కర్ ఏ తోయిబా గురించి కూడా చెప్తున్నారు. అది పాత పేరని, ఇప్పుడు తమ దేశంలో దాని ఉనికి లేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఇక్కడ నిస్సిగ్గుగా అంగీకరించిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. మరోసారి ప్రపంచం ముందైతే దొరికింది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లుగా పాకిస్తాన్ రక్షణ మంత్రి అంగీకరించడం తేటతెల్లమైపోయింది. వారికి డబ్బు, శిక్షణ ఇస్తున్నామంటూ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్ కు, అంతర్జాతీయ వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా క్లియర్ గా చెప్తున్నారు. మనం ఇందాక స్కై న్యూస్ కట్టెస్ తో మనం చూసిన వీడియో అది. సో అమెరికా, బ్రిటన్ ఇలా పశ్చిమ దేశాల ఒత్తిడి వల్ల చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా దీంట్లో ఎంతవరకు వాస్తవం? నిజంగా ప్రస్తుతం ఈయన చెప్తున్నటువంటి వాటలు ఖవాజా ఆసిఫ్ అంటే వాళ్ళని బూచిగా చూపుతూ భారత్ ను టార్గెట్ చేశామంటూ ఆయన చెప్తున్న మాటలు ఎంతవరకు వాస్తవం అనేది మనకి ఇక్కడ తెలియాల్సింది. అంటే తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ ప్రగాల్భాగాలు పలికినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఇది గట్టి శాఖని చెప్పాలి. నిజంగా ఉగ్ర సంస్థలకు నిధులు, శిక్షణ ఇవ్వడం ఇదంతా కరెక్టే అంటే స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రి అంగీకరించిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. సో ఇదంతా కూడా అంటే కొన్ని దేశాల మెప్పు కోసం తాము చేస్తున్నాం ఈ పని అంటూ ఆయన ఒప్పుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. 30 సంవత్సరాలుగా ఈ చెత్త పనులను చేస్తున్నామంటే ఆయన ఒప్పుకుంటున్నాడు. భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం గురించి మాట్లాడినప్పుడు లష్కర్ ఏ తోయిబా లేరని చెప్తున్నారు. లష్కర్ ఏ తోయిబా గతంలో పాకిస్తాన్ తో కొన్ని సంబంధాలు ఉన్నాయని కూడా ఆయన అంగీకరించారు. అయితే ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థ అంతమైందని చెప్తున్నాడు. లష్కర్ ఏ తోయిబా నుంచి ఉద్భవించిన ఉగ్రవాద సంస్థ ఇప్పుడు పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది కదా అని ఆ యాంకర్ అడిగినప్పుడు అది మాతృ సంస్థ లేనప్పుడు ఇవన్నీ కూడా ఆఫ్ షూట్ సంస్థ ఎక్కడి నుంచి వస్తుందంటే సమాధానం ఇచ్చే పరిస్థితి, దాటవేసే పరిస్థితి. మొత్తం మీద ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్తాన్ కు సుదీర్ఘ చరిత్ర ఉందనే అంశాన్ని మీరు నమ్ముతున్నారని చేసినటువంటి ప్రశ్న కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందంటూ ఆయన చేసిన అంగీకరిస్తూ మాట్లాడిన మాటలు ఇది తమ తప్పు అని, దీనివల్ల తమకు నష్టం జరిగిందని తాము ఒప్పుకుంటున్నట్టుగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచం ముందు తేటతెల్లమైపోయినాయి. మొత్తం మీద అంటే దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ దీనికి ఈ ఉగ్ర కార్యకలాపాలకు వెన్నుదన్నుగా నిలుస్తుందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పుకోవడం ప్రస్తుతం మనకి ఈ అంశానికి నిదర్శనంగా కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం పాకిస్తాన్ మంత్రికి చేసిన వ్యాఖ్యలు ఏర్తల్లమవుతున్నాయి. మరొకసారి అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ బుద్ధేంటో మనకు తెలిసొచ్చింది. సో ఆ రకంగా ఇలాంటి పనులు చేయడం పొరపాటు అని తెలిసినప్పటికీ కూడా మేము ఇబ్బందులు పడుతున్నాం. అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితి. అంటే ఇక్కడ ఎక్కడ మరి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ సంబంధించినటువంటి పూర్తిగా ఆనవాళ్ళు ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఆ రకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు. మరోవైపు పాకిస్తాన్ ఉప ప్రధాని కూడా ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా పహల్గామ్ దాడిలో పాల్గొన్న వాళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్ గా ఆయన చేసినటువంటి సిగ్గులేని వ్యాఖ్యలు, నిజంగా వాళ్ళందరినీ స్వాతంత్ర సమరయోధులతో పోలుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత కవ్వింపు చర్యలుగానే మనకు రెచ్చగొట్టే ప్రక్రియ కనపడుతుంది. సో ఆ రకంగా పొంతన లేని మాటలు. ఇదే రక్షణ మంత్రి 2 రోజుల క్రితం మాకు దాడితో సంబంధం లేదంటూనే మరోవైపు అంతర్జాతీయ మీడియాకు గుచ్చి అడిగినప్పుడు అంటే పూర్తిగా మీ మూలాలు ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పి ఆధారంతో సహా చూపించి అడిగినప్పుడు ఒప్పుకోక తప్పని పరిస్థితి. సో ఆ రకంగా అంతర్జాతీయ సమాజంలో మరొకసారి పాకిస్తాన్ ద్వంద్వనీతి ఏంటో బయటపడింది. పాకిస్తాన్ కుయుక్తులేంటో పూర్తిగా తేటతెల్లమైన పరిస్థితి. అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ దోషిగా తమంతట తామే ఒప్పుకున్నట్లయింది ఈ వార్తల ద్వారా. రైట్ రామరాజ్, అంటే మరోవైపుగా ఇదే విషయం పైన అటు పాక్ ఉప ప్రధాని కూడా మాట్లాడుకొచ్చారు. ఏకంగా ఆయన స్వతంత్ర సమరయోధులు అంటూ మాట్లాడుతున్నారు. ఒకవైపు రక్షణ శాఖ మంత్రి ఏమో అక్కడ జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన విషయంలో ఈ పహల్గామా దాడి తర్వాత మేమే పెంచి పోషిస్తున్నాం, నిధులు సమకూరుస్తున్నాం, మేమే ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్తున్నారు. మరోవైపుగా పాక్ ఉప ప్రధాని కూడా ఈ రకంగానే మాట్లాడడం, స్వతంత్ర సమరయోధులుగా వారిని సంబోధించడం ఎలా చూడాలంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళంతా కూడా మేమే చేశామన్నట్టుగా ఒప్పేసుకుంటున్నారు. సో ప్రతిచర్య కూడా వాళ్ళు సిద్ధమవుతున్నారు. సో ఎటువంటి ప్రతిచర్య జరగబోతోంది? ఇండియా నుంచి ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి? డెఫినెట్ గా ఇప్పుడంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో మరొకసారి పాకిస్తాన్ చేసినటువంటి ద్వంద్వనీతిని భారత్ అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు, యాక్ట్ ఆఫ్ వార్ అంటూ ఆయన సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా అంటే నీతి కోసం యుద్ధాన్ని భారత్ ప్రేరేపిస్తోంది అని చెప్తూనే ఇప్పుడు యుద్ధం తప్పదు అన్నట్టుగా డైరెక్ట్ గా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధులతో పోల్చడం, అంటే ఉగ్రవాదులు, ఉగ్రమూకలు
కాశ్మీర్లో రక్తపాతాన్ని సృష్టిస్తుంటే వాళ్ళు స్వాతంత్ర సమరయోధుల్లాగా పోల్చడం ఏంటి? మాకు సంబంధం లేదంటూనే స్వాతంత్ర సమరయోధులుగా ఆ దేశ ఉప ప్రధాని చెప్పడం అంటే ఖచ్చితంగా ఇది పాకిస్తాన్ కు 100% సంబంధం ఉందనే విషయం తేటతెల్లమవుతుంది. అండ్ అలాగే వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా పోల్చాడంటే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అనేది ఇక్కడ సుస్పష్టం. సో అదే అంశాన్ని అలాగే రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు, ఉప ప్రధాని చేసిన వ్యాఖ్యలు, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆ ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉగ్ర దాడులకు వాళ్లకు సంబంధాలను పూర్తి స్థాయిలో తెలియజెప్తున్నాయి. ఇదే అంశాన్ని అటు అగ్రదేశాలకు కూడా భారత్ వివరిస్తోంది. ప్రపంచ దేశాలందరికీ కూడా అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ వైఖరేంటో తెలియజెప్తోంది. సో ఆ రకంగా ప్రతీకార చర్యలు తప్పు అంటూ భారత్ చేసింది. అది కూడా ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. మిత్తి మే మిలాదింగి అంటూ ఇటు నిన్న మోదీ చేసిన వ్యాఖ్యలు, అలాగే రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు, మరోవైపు వివిధ దళాధిపతులు, ముఖ్యంగా ఇప్పుడు నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అన్ని విధాల సన్నద్ధమవుతుంది. ఇప్పటికే ప్రతీకార చర్యలు మొదలయ్యాయి. బందీపురాలో కూడా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితమే అక్కడ టాప్ కమాండర్ కూడా హతమార్చిన పరిస్థితి కనబడుతోంది బందీపురాలో. సో ఆ రకంగా ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా అక్కడ కాశ్మీర్ లో, శ్రీనగర్ లో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని రివ్యూ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఇటు సౌత్ బ్లాక్ లో, ఢిల్లీ సౌత్ బ్లాక్ లో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో విదేశాంగ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు వివిధ దేశాలతో సంప్రదింపులు చేస్తున్నారు. భారత్ ఏం చేయబోతుంది అనేది ఇప్పటికే టాప్ దేశాల రాయబారులందరికీ కూడా పిలిచి చెప్పారు. మరోవైపు రాష్ట్రపతిని కలిసి ఏం జరిగిందో కూడా వివరించారు. సో ఆ రకంగా ఇటు హోంమంత్రిత్వ శాఖ, అటు విదేశాంగ శాఖ, అటు రక్షణ శాఖ వాళ్ళ కార్యక్రమాల్లో నిమగ్నమైన పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ప్రతీకార చర్యలు తప్పవు, గట్టి బుద్ధి చెప్పే ఆలోచననే భారత్ ఉంది. సో మొత్తం మీద నిస్సిగ్గుగా, ఎటువంటి భయం లేకుండా మేమే పెంచి పోషిస్తున్నామంటూ అటు పాక్ రక్షణ మంత్రి ఖజావా ఆసిఫ్ మాట్లాడడం కానివ్వండి, ఆ తర్వాత అటు రక్షణ శాఖ మంత్రితో పాటుగా పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ కూడా వారిని స్వతంత్ర సమరయుద్ధులుగా పోల్చడం కానివ్వండి. డెఫినెట్గా ఈ అహంకారపూరితమైనటువంటి మాటలకి, నిస్సిగ్గుగా మాట్లాడిన మాటలకి త్వరలోనే భారత్ సమాధానం చెప్పబోతోంది. సో ఈ మాటలన్నింటి కూడా చాలా క్లియర్గా మేమే పెంచి పోషిస్తున్నాం, మేమే చాలా భారత్ పైన దాడులకు తెరలేపుతున్నాం, ఈ యొక్క పహల్గామ్ దాడిలో మేమే అన్నట్టుగా చాలా క్లియర్గా ఒప్పుకున్నట్టుగానే భావించాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ తిరుగు దాడి ప్రారంభం కాబోతోంది. ఇక భారత్ దెబ్బకి పాకిస్తాన్ చిత్తయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఆ దాడి తాలూకు దృశ్యాలు కూడా ఎక్స్క్లూజివ్గా ఎప్పుడు జరగబోతోంది, ఏం జరగబోతోంది, ఎటువంటి దాడులకు తెరలేపే అవకాశం ఉండబోతోంది చూస్తే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మళ్ళీ అసలు రక్షణ శాఖ మంత్రి ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, ఇష్టం వచ్చినట్టుగా ఆయన నేనే పెంచి పోషిస్తున్నానని చెప్పి మాట్లాడుకొచ్చారో మీరు కూడా వినండి. You do admit, sir, that Pakistan has had a long history of backing and supporting and training and funding these terrorist organizations. Well, we have been doing this dirty work for the United States for about 3 decades, and West, including Britain. So that's your argument that even though that was a mistake, and we suffered for that. admit